హాయ్ అండి అందరికీ. ఈరోజు మన యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరికీ మీ మెదడుకి ఒక చిన్న పదును అంటే ఒక చిన్న పొడుపు కదా, దానికి ఆన్సర్ మీరు చెప్పాలి. ఒక నది ఒడ్డిన 3 పులులు 3 మేకలు ఉన్నాయి. నదిలో పడవ ఉంది. అయితే ఆ పడవలోంచి ఈ 3 పులులు 3 మేకలు అవతలకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే రెండేసి వెళ్ళాలి. రెండే సింగిల్గా వెళ్ళినా ప్రాబ్లం లేదు. కానీ ఒక మేక 2 పులులు ఉండకూడదు. ఒక పక్క యువతల నుంచి అవతలకి వెళ్ళినప్పుడు పడవలోంచి అవతలకి వెళ్ళినప్పుడు అవతల మేక పులి ఉండాలి, యువతల మేక పులి ఉండాలి, పడవలోనైనా మేక పులి ఉండాలి. కానీ మేకలు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, పులులు మాత్రం ఎక్కువ ఉండకూడదు. అంటే ఇప్పుడు ఒక సైడు 2 పులులు ఒక మేక ఉండకూడదు. అంటే అలా ఉండడం వల్ల ఆ పులులు 2 మేకను తినే అవకాశం ఉంటుంది. సో దాని గురించి ఏంటంటే మేక పులి అలా ఉండాలి. కానీ పులులు ఎన్ని ఉన్నా ప్రాబ్లం లేదు, పులులు ఎన్నైనా ఉండొచ్చు. సో అయితే యువతల నుంచి అవతలకి ఈ మేకలు పులులు ఈ పడవలోంచి నది దాటి అవతలకి వెళ్ళిపోవాలి. అంటే ఎలా వెళ్తాయి అంటే మేకలు పులులు ఏ విధంగా వెళ్ళాలి, దానికి ఆన్సర్ మీరు చెప్పాలి. పులులు మాత్రం ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ మేకలు ఒక మేక 2 పులులు ఒకే దగ్గర ఉండకూడదు. మేక పులి సమానంగా ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ మేక 1 పులులు 2 లేకపోతే పులులు 3 మేకలు 2 అలా ఉండకూడదు. అలా ఉండకుండా ఆన్సర్ కరెక్ట్గా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.